హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీరు నా వాయిస్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. బికాజ్ ఐ యామ్ కంప్లీట్‌లీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అండ్ కోల్డ్ విత్ థ్రోట్ ఇన్ఫెక్షన్. సో దట్స్ వై ఇవాళ నా వాయిస్ అనేది కొంచెం లో కావచ్చు. కొంచెం మీరు వాల్యూమ్ పెంచుకొని వినాలి. ఓకేనా అండి? సో ఇవాళ నేనొచ్చేసి 5 ట్రేడ్స్ తీసుకున్నానండి. 5 ట్రేడ్స్. దాని లోపల 3 ట్రేడ్స్ అనేవి నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి. 2 ట్రేడ్స్ అనేవి నాకు లాస్ జరిగాయి. అండ్ 2 ట్రేడ్స్ లాస్ జరిగాయి కదా! ఆ 2 ట్రేడ్స్ అనేవి ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో హీరో జీరో ట్రేడ్స్ అండి. అండ్ నేను హీరో జీరో ట్రేడ్‌లో 5% క్యాపిటల్ కన్నా ఎక్కువ యూజ్ చేయను. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు నేను హీరో జీరో ట్రేడ్ ఏదైనా తీసుకున్నాను అనుకోండి, పర్టిక్యులర్‌గా 105లో తీసుకున్నాను. ఓకే. నేను ఇక్కడ క్యాపిటల్ ఎంత డైల్యూట్ చేస్తాను అంటే ఓన్లీ 5%. అది నేను 50 రూపీస్‌లో కొననివ్వండి, 70 రూపీస్‌లో కొననివ్వండి, 5%. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 50,000 ఉంది. నా దగ్గర ఒక 50,000 ఉంది. దీంట్లో 5% ఎంతవుతది? 2,500 అవుతది. సో, హీరో జీరోకి నేను రిస్క్ ఎలా తీసుకుంటానంటే, 2,500కి నాకు 2,500 వస్తే చాలు. 100% కోసం వెయిట్ చేస్తాను. అలా కాకుంటే 2,500 పోయినా నా క్యాపిటల్‌కి ఎటువంటి హాని అనేది ఉండదు. మీరు కూడా ఇదే నాలాగే ఫాలో చేయాలి. అండ్ కొంతమంది ఎలా ఉంటారు అంటే 50,000 క్యాపిటల్ ఉంటది. హీరో జీరో అనేదొచ్చింది. కలిసొస్తే 100% 50,000కి 50,000 అయిపోతాయి. లేకపోతే 50,000కి 1,50,000 అయిపోతాయి. అనే గ్రీడ్‌లో ఏం జేస్తారు అంటే, హీరో జీరో ట్రేడ్ అనేది కంప్లీట్‌గా టోటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి తీసుకుంటారు. అలా ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. యాక్చువల్‌గా హీరో జీరో ట్రేడ్ చెయ్యొద్దు. బట్ కాన్ఫిడెన్స్ ఉంటే మనము హీరో జీరో ట్రేడ్ అనేది చేయాలి. చేసినా 5% క్యాపిటల్ అనేది యూజ్ చేయాలి మన ద మనం ఎంత రిస్క్ తీసుకోగలమో, మనం ఎంత దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోగలమో నెక్స్ట్ ట్రేడ్‌లో అలాగే తీసుకోవాలి. ఓన్లీ హీరో జీరో ట్రేడ్సే నేను 5% క్యాపిటల్ యూజ్ చేస్తాను. నాకు పోయినా పెద్ద ఫరక్ పడదు నా క్యాపిటల్ మీద. సో, అలా ఇవాళ 2 ట్రేడ్స్ పోయాయి. 3 ట్రేడ్స్ నేను ప్రాఫిట్ చేశాను గదా! అది అబోవ్ 200 250 రూపీస్ పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చింది. సో, హీరో జీరోలో 2 ట్రేడ్స్ పోయినా నాకు కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో, ఇవాళైతే ప్రాఫిట్‌లోనే ఉన్నాను. లాస్‌లో అయితే ఎటువంటి లాస్ లేదు ఇవాళ. కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అండి. ఓకే. సో, నా ఫస్ట్ ట్రేడ్ చూద్దాము. ఇదొచ్చేసి నా ఫస్ట్ ట్రేడ్. సెన్సెక్స్ సిఈ 922కి పొజిషన్ తీసుకున్నాను. సెన్సెక్స్‌లో 922కి పొజిషన్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ ప్రీవియస్ బ్రేక్‌ఔట్ పాయింట్ దగ్గర మార్కెట్ లిక్విడిటీ ఇచ్చింది. అండ్ ఇదే లిక్విడిటీ అనేది కంటిన్యూయస్‌గా మార్కెట్‌లో నడిచి లిక్విడిటీ లెవెల్ అనేది మార్కెట్‌లో ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. సో, థాట్స్ వై ఆ బెనిఫిట్ అనేది ఇవాళ నాకు దొరికింది. అండ్ దాని లోపల ఫస్ట్ ట్రేడ్‌లో ఏమైంది అంటే, ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయ్యి, దాని తర్వాత కింద పడిపోయింది. సో, దట్స్ వై నాకు 13 పాయింట్సే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సెకండ్ ట్రేడ్ చూడండి 9:16కి తీసుకున్నా 9:36కి తీసుకున్నాను. అండ్ థర్డ్ ట్రేడ్ చూడండి 11:00కి తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ 2. ఓకే. అండ్ నేను 2 ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఒకటొచ్చేసి మార్కెట్‌లో లిక్విడిటీ దొరికింది కాబట్టి, మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ బ్రేకౌట్ పాయింట్‌లో ఉంది కాబట్టి, ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్‌లో ఉంది కాబట్టి, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. అదేం చేసింది, కొంచెం పైకి వెళ్ళి, మళ్ళీ కంటిన్యూయస్‌గా ఫాల్ అయింది. మళ్ళీ జంప్ ఔట్ చేసి, మళ్ళీ ఫాల్ అయింది. సో లిక్విడిటీ సపోర్ట్ ఉంది గదా! అని నేనేం జేశాను, ఎండ్ ఆఫ్ ది డే వరకి హోల్డ్ చేశాను. ఎందుకంటే మార్కెట్ అక్కడ రివర్స్ అవ్వాలి. లిక్విడిటీ పాయింట్ దగ్గర రివర్స్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఇండ్యూస్‌మెంట్ జరుగుతది. ఇండ్యూస్‌మెంట్ అనే మీనింగ్ ఏంటి అంటే, ఇచ్చినట్లే ఇచ్చి, ఆశ పెట్టి, ట్రేడర్స్ ఎంట్రీ కాంగానే తీసుకొని పైకి వెళ్ళిపోతది. సో, టుడే మార్కెట్‌లో అదే జరిగిందండి. సో, నేనిక్కడ 70 రూపీస్‌లో ఎంట్రీ తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీ. 70 రూపీస్‌లో ఎంట్రీ తీసుకున్నాను. 30 రూపీస్‌లో ఎగ్జిట్ చేశాను. ఇక్కడ నాకు 40 పాయింట్స్ అనేది లాస్ అనేది జరిగింది. మళ్ళీ దాని తర్వాత మార్కెట్‌లో సెన్సెక్స్‌లో ట్రేడ్ చేశాను. సెన్సెక్స్‌లో ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇక్కడ నాకు ఈ ట్రేడ్‌లో 82 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇది యాక్చువల్లీ ఆల్ టార్గెట్ అచీవ్.
ఓకే. బట్ ఏంటి అంటే మనం ట్రైలింగ్ చేస్తాం కాబట్టి 82 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. లాస్ట్ ట్రేడ్‌లో వచ్చేసి 140 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో, ఇలా ఇవాళ 250 ప్లస్ పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఒక 5% ఒక 5% క్యాపిటల్ పోయినా, ఇంకో 5%లో నాకు ఒక 5%లోనే 5% 100% అనుకుందాము. 100%లో నాకు 60% క్యాపిటల్ పోయినా 40% క్యాపిటల్ అనేది మిగిలింది. ఆ 5% లోపలిది మాట్లాడుతున్నాం. అలా అంటే 5% అంటే రూ. 5 అనుకోండి. రూ. 3 పోయి రూ. 2 మిగిలింది. ఎక్కడ మిగిలింది అంటే ఇక్కడ ఈ ట్రేడ్‌లో ఈ స్టాప్ లాస్‌లో 40 పాయింట్ స్టాప్ లాస్‌లో నాకు. సో, ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 5% క్యాపిటల్‌ది హీరో జీరో వదిలేస్తే నాకు 250 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందండి. సో నేను మీకు మళ్ళీ సజెస్ట్ చేస్తున్నాను. మార్కెట్‌లో ఎప్పుడైనా ఎక్స్‌పైరీస్ ఉంటే, మీరు హీరో జీరో ట్రేడ్ చేయాలి అనుకుంటే 5% క్యాపిటల్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి. ఎక్కువ డైల్యూట్ చేయకండి. నేను మాత్రం 5% చేస్తాను. అది నా రూల్. లేకపోతే మార్కెట్‌లో రిస్క్ తీసుకోవద్దనుకోవట్లేదు. హీరో జీరో ట్రేడ్ తీసుకోవడానికి నేను తీసుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో జీరో ట్రేడ్ అనేది ఉండదు. అదేంటి అంటే దట్స్ లైక్ ఏ ఆక్షన్ ట్రేడ్. వస్తే తీసుకుందాం, లేకపోతే వదిలేద్దాం అన్నట్టు నేను తీసుకుంటానండి. నేను ఎవరికీ సజెస్ట్ చేయను హీరో జీరో ట్రేడ్ చేయాలి అని. అండ్ చేస్తే కూడా 5% క్యాపిటల్ యూజ్ చేయాలి. మన మొత్తం క్యాపిటల్ మీద ఎఫెక్ట్ అయ్యేలాగా మనం ట్రేడ్ చేయొద్దండి ఎప్పుడైనా మార్కెట్‌లో. ఓకే. సో, లాస్ట్ ట్రేడ్‌లో ఒక ట్రేడ్‌లో సెన్సెక్స్‌లో 82 పాయింట్స్ వచ్చాయి ప్రాఫిట్ బుకింగ్. ఇంకో ట్రేడ్‌లో వచ్చేసి 140 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చాయి. ఈ 2 ట్రేడ్‌లలో నాకు ప్రాఫిట్ బుకింగ్ ఎందుకొచ్చింది అంటే, ఫస్ట్ మీకు చూపిస్తాను నేను. ఒకటొచ్చేసి ఇక్కడ లిక్విడిటీ ఉంది. ఓకే. లిక్విడిటీలో ఇన్వెస్ట్‌మెంట్ అనేది 100% జరుగుతది. సో, అలా జరిగింది. ట్రెండ్ రివర్సల్ క్యాండిల్స్ అనేవున్నాయి ఇక్కడ. ఈ ట్రెండ్ రివర్సల్ క్యాండిల్స్ ప్రీవియస్ టైమ్ ఇదే ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ దగ్గర రీటెస్ట్, రిజెక్షన్ అనేది జరిగింది. ఓకే. సో, రీటెస్ట్, రిజెక్షన్ జరిగింది. ప్లస్ ఇక్కడ సేమ్ ట్రెండ్ రివర్సల్‌లో లిక్విడిటీలో నాకు బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది కనిపించింది. బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇండిసిజన్ క్యాండిల్‌తో వచ్చింది కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ మీరు టైమింగ్ కూడా చూడొచ్చు. 1:42 పీఎం ఇక్కడ, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఆర్డర్ బ్లాక్ జరిగిన తర్వాత ఇది 1:32, 1:45 క్యాండిల్. ఓకే. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఈ పాయింట్‌కి టచ్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది? గ్రీన్ ఇండిసిజన్ జరిగింది. అండ్ ఈ ఇండిసిజన్‌లో ఇక్కడికి వచ్చి ట్రెండ్ రివర్సల్ జోన్ పాయింట్ దగ్గర ఇక్కడ ఎలా రీటెస్ట్ అయింది? సేమ్ టు సేమ్ పాయింట్ వచ్చి రీటెస్ట్ చేసి పైకి వెళ్లి క్లోజ్ అయింది కాబట్టి, నెక్స్ట్ ట్రేడ్ అనేది నేనెప్పుడు తీసుకున్నాను? 2:24 పీఎం. ఇది 2:15-2:30 క్యాండిల్ ఇది. 2:15-2:30 క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్ ఇన్ బిట్వీన్‌లో ఇక్కడ ఈ క్యాండిల్ లిక్విడేట్ చూసి ట్రేడ్ తీసుకున్నాను. కంప్లీట్‌గా జంప్ అయిపోయి ఇక్కడ నాకు 140 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో, ఇలా ఇవాళ నా ట్రేడ్స్ అన్నీ ప్రాఫిట్‌లోనే క్లోజ్ అయ్యాయి. ఓకేనా అండి? సో, ఇప్పుడు రేపటి మార్కెట్ అనాలిసిస్ చూసుకుంటే మీకొక క్లియర్ పిక్చర్ అనేది మార్కెట్‌లో నేనిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ డే క్యాండిల్ చార్ట్ మీరు చూడండి. వన్ డే క్యాండిల్ చార్ట్‌లో ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఇక్కడ కంప్లీట్‌గా మార్కెట్ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే. ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది ఎలా ఉంటది అంటే పైకి వెళ్ళిందే అనుకోండి ఒక గ్రీన్ క్యాండిల్‌తో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది బ్రేక్ అయ్యిందే అనుకోండి. డైరెక్ట్‌గా బై. అలా కాకుండా ఇది సెల్లింగ్ వెళ్ళాలని అనుకుంటే ఈ పాయింట్ ఉంది గదా! ఇట్స్ ఏ బ్రేక్‌ఔట్ పాయింట్. ఈ బ్రేక్‌ఔట్ పాయింట్ దగ్గర ఇక్కడ ఎక్కడైనా ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేస్తే చాలు. కంటిన్యూయస్ ఫాల్. సో, వెయిట్ చేయాలి. రేపైనా, ఎల్లుండైనా మనం మార్కెట్‌లో వెయిట్ చేసి ఇలా జరుగుతుందా? ఇలా జరుగుతుందా? చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి. సో, ఇది ఒక్కటి ఫోకస్డ్‌గా పెట్టండి మీరు. ఓకే. అండ్ రేపటి మార్కెట్‌లో అనాలిసిస్ మనం చేయాలి అనుకుంటే మన దగ్గర ఇక్కడ రీసెంట్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. అండ్ ప్రెజెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఓకే. ఈ 2 పాయింట్స్ అనేవి మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే
మార్కెట్ పైకి వెళ్ళాలి అని అనుకుంటే, ఈ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌ని బ్రేక్ చేసి బ్రేక్‌ఔట్ లాగా ఫార్మ్ చేయాలి. సో, బ్రేకింగ్ డిమాండెడ్ పాయింట్ అనేది 57,516. అలా కాకుండా సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈజియెస్ట్ వే లెవెల్ బ్రేక్ చేసి, ఇక్కడ లెవెల్ బ్రేక్ చేసి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఇచ్చి కంటిన్యూయస్‌గా ఫాలో అవ్వాలి. సో, ఈ 2 లెవెల్స్ అనేవి ఎలా బ్రేక్ అవ్వాలి అంటే, ఈ పై లెవెల్ అనేది గ్రీన్ క్యాండిల్ ఉండాలి. ఈ కింది లెవెల్ అనేది రెడ్ క్యాండిల్ ఉండాలి. బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా? ఈ ఫోకస్డ్‌గా పెట్టండి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ సీఏఎస్ క్లోజింగ్ అనేది చాలా బాగా ఇచ్చింది. బట్ కొంచెం ప్రీవియస్‌కి వెళ్తే డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. మల్టిపుల్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్సే ఉన్నాయి. సో, మార్కెట్ ఈ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్స్‌ని బ్రేక్ చేసి పైకి వెళ్ళడం కొంచెం కష్టమే. సో, రేపు మార్కెట్‌లో మీరు అబ్జర్వ్ ఏం చేయాలి అంటే, ఇక్కడ ఇండైరెక్ట్ బ్రేకౌట్ పాయింట్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేకౌట్ పాయింట్ అనేది ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి మనకు డిమాండ్ పాయింట్ అనేది దొరికింది. ఏం దొరికింది? 24,319 లైన్‌లో డిమాండ్ పాయింట్ అనేది దొరికింది. సో, ఆ డిమాండ్ పాయింట్ అనేది బ్రేక్ అయ్యి రీటెస్ట్ ఇచ్చినా, లేకపోతే సింగిల్ రెడ్ క్యాండిల్‌తో బ్రేక్ చేసినా మార్కెట్‌లో ఫాల్. ఇన్ని బ్రేక్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి ఒకటే డేలో బ్రేక్ చేయొద్దు. బ్రేక్ చేయాలి అనుకుంటే మార్కెట్ గ్యాప్ అప్ చేసి బ్రేక్ చేయాలి. ఇవి రెండే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడొచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్. మన సెన్సెక్స్‌కైతే 2 లెవెల్స్ ఉన్నాయి ఫోకస్డ్‌గా. ఇదొచ్చేసి రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ అవ్వాలి. ఇక్కడొచ్చేసి ఇండైరెక్ట్ బ్రేకౌట్ పాయింట్. మార్కెట్‌లో బ్రేకౌట్ రావాలి అన్నా, మార్కెట్ పైకి వెళ్ళాలి అన్నా, ఈ బ్రేక్ డౌన్ పాయింట్‌ని బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. సో, ఇక్కడ మనకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది. అండ్ ఇక్కడ ఎక్కడైనా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఈ 2 పాయింట్స్‌లో ఎక్కడైనా జరగాలి. జరిగితే బెస్ట్. జరగకపోతే ఇక్కడ ఆల్రెడీ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి మనకు డిమాండ్ పాయింట్ దగ్గర లెవెల్ పాయింట్ ఇక్కడ బ్రేక్ చేసి కిందికొచ్చేస్తే ఇక్కడ మనకు సప్లై జోన్ అనేది ఉంటది. సో, కష్టం పైకి వెళ్ళడం అయితే కష్టం. గ్యాప్ అప్‌లో కవర్ చేస్తే చెప్పలేము. బట్ ఈ లెవెల్స్ మాత్రం మీరు ఫోకస్‌గా పెట్టుకోండి. ఓకేనా అండి? సో, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.